అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసదారులపై ఉరుముతోన్న డొనాల్డ్ ట్రంప్ వారికి వరుస షాకులు ఇస్తూనే ఉన్నారు. తద్వారా పొమ్మనకుండా పొగపెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇన్నాళ్లు కీలకమైన H-1B వీసాలు, F-1 వీసాలు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు సహాయం అందిస్తూ వచ్చిన ఆఫీస్పై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఏటా H-1B వీసాలు, F-1 వీసాలు కలిగిన వారు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు తమకు ఇమిగ్రేషన్ విషయాల్లో సాయం కోసం ఉపయోగించుకుంటోన్న హెల్ప్ డెస్క్ ను సస్పెండ్ చేస్తూ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్రంప్ సర్కార్ అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని వేరే కార్యాలయానికి మారుస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో ఇకపై ఈ హెల్ప్ డెస్క్ సేవలు కావాలనుకునే వారికి అవి లభించవు. సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (CIS) అంబుడ్స్మన్ కార్యాలయ సిబ్బందిని 60 రోజుల పరిపాలనా సెలవుపై పంపారు. ఇది స్వతంత్ర ఇమిగ్రేషన్ పర్యవేక్షణ సంస్థను రద్దు చేసే దిశగా తొలి అడుగు అని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 21న డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ తీసుకున్న చర్యలు ఆఫీస్ ఫర్ సివిల్ రైట్స్ అండ్ సివిల్ లిబర్టీస్